హాయ్! నమస్తే అండి. నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారి వంటలు. ఇవాల్టి రెసిపీ ఉల్లి కారం. దాని తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక పొడుగ్గా కట్ చేసుకున్న 3 ఆనియన్స్ని వేసి వేయించుకోవాలి. అవి లైట్గా కలర్ చేంజ్ అవ్వగానే 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలను వేసి వేయించుకోవాలి. ఏం వండాలో తెలియనప్పుడు ఇలా ఉల్లి కారాన్ని చేసుకుని తినొచ్చు. ఆనియన్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే 1/2 అన్ అవర్ నానబెట్టుకున్న చింతపండుని వేసి కొద్దిసేపు కలుపుకొని దించేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. ఇంట్లో ఉండే వాటితోనే ఉల్లి కారాన్ని కేవలం 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. మిక్సీ జార్లో చల్లారిన మిశ్రమం, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొత్తిమీరను వేసి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఉల్లి కారం వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. అదే గిన్నెలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడవగానే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినప్పాలను వేసి వేయించుకోవాలి. అవి వేగాక ఎండుమిర్చి, కరివేపాకు, గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని వేసి 2 నుండి 3 నిమిషాలు కలుపుకొని దించేసుకోవాలి. ఉల్లి కారాన్ని ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలి. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. మీ లైక్ నాకు బూస్టప్ని ఇస్తుంది. అలాగే షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.